ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. సందు కాపువారి వనస్థలిలో ఒక్కటై ఉంటున్న ఎదురు రెడ్డివారి ప్రవాసంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి నందినితో పాటు తల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని ఉధృతం చేశారు. కొద్దిగా అవగాహన చేసుకుంటే నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో ప్రప్రథమ ఎన్నికల ప్రచారం సాగించిన అధికార పార్టీ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి స్థానిక కొత్తపాలెంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆ పార్టీకి గుండెకాయ లాంటి కొత్తపాలెం రెడ్డి నివాసయానంలో అరంగేట్రం చేశారు. అలాగే ప్రతిపక్ష కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తన బాబాయ్ అద్దంకి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవితో కలిసి స్థానిక అద్దంకి రోడ్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో పూజలు నిర్వహించి అధిక కాపు నివాస యోగ్యమైన నీలిపాలెంలో ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. అంతేకాక అట్టహాసంగా ఇరు అభ్యర్థులు అధిక ప్రయాసతో సంబంధిత ప్రాంత వాసులకు పరిపూర్ణమైన భోజన సదుపాయాలు సమకూర్చారు. ఈ పరిణామ క్రమం నా నీ అన్న మీనాంశ లేకుండా ఇరు అభ్యర్థుల అన్నదాన యానం అందరినీ ఆకట్టుకుంది. విచిత్రం ఏమిటంటే ఈ అభ్యర్థులకు సంబంధించిన బలమైన ఓటు బ్యాంకు వారి వారి ప్రాంతాలలో ప్రారంభ ప్రచారం కావించారు. కాగా ప్రధానంగా ఈ అభ్యర్థులు విజయావకాశాలను నిర్ణయించే మరో ప్రధాన ప్రాంతమే సందు కాపువారిపాలెం, ఎదురు రెడ్డివారి వీధి. ఈ ప్రధాన సామాజిక వర్గాలు కొలువై ఉన్న పై ప్రాంతాలలో మార్పులతో కూడిన చేర్పుల వలన జయాపజయాలు నిర్ణయించే నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన కొంతమంది అవకాశ ద్వితీయ శ్రేణి దిగువ నాయకుల పర్యవేక్షణలో కండువాలు కప్పుకునే పరిక్రమంలో ఎవరికి ఏ మేరకు ఓటింగ్ శాతం పెరుగుతుందో అని స్థానిక రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.